పురస్కరించుకుని వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివరామ్ నగర్ కాలనీలో వెలసిన సంతోషి మాత దేవాలయంలో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమాలు చేసి దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు దైవ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పట్టణ ప్రముఖులు, పట్టణ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన బంధము మనది అని భావించి చేస్తున్నాము, వాళ్ళ కోసం కలిగేటటువంటిగా ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాని లోపల భాగంగా వాళ్ళందరినీ కూడా సపత్ని సమేతస్య భార్య పేరు, అదే విధంగా సంతానము పేరు, కొడుకు కూతుర్లు ఎవరు సౌభాగ్య వృద్ధ్యర్థం సర్వాపద నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్ర పుత్రికానాం పౌత్ర పౌత్రికానాం సర్వతో సుఖాభివృద్ధి సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ సంతోషి సిద్ధ్యర్థం విఘ్నేశ్వర ఆరాధనం కరిష్యే. అక్షంతలు కుడి చేత తీసుకోండి, కుడి చేత తీసుకొని ఆ అక్షంతలు కూడా గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి కలశ పూజ అంటే ఇక్కడ మొన్న అంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు సందేహం నివృత్తి చేయాలని కలశ పూజ ఉందా గణపతి పూజ ఉందా అని ముందు ఒకరు అడిగారు. ఎక్కడ సందర్భం ఉందా అడిగితే అక్కడ ఏంటంటే నిజానికి గణపతి పూజనే ముందు చేస్తాం. కలశ పూజ అంటే ఏంటంటే అక్కడ మనం ఏదైతే ప్రధాన కలశం అంటాం, ఇక్కడ కలశంలో ఉన్న నీళ్ళది కాకుండా ప్రధాన కలశ పూజ చేసిన తర్వాత గణపతి పూజ కార్యక్రమం చేస్తాం. తర్వాత ప్రధాన కలశం అక్కడ వేరే దగ్గర మనం ప్రతిష్ట చేసుకుంటాం కదా, ఇంట్లో కానీ ఏదైనా పూజా వ్రతాల లోపల అప్పుడు కలశ పూజ తర్వాత చేయాలి, అది ప్రధాన కలశం అంటారు. ఇప్పుడు ఇక్కడ కలశ పూజ మీ దగ్గర కలశం కానీ గ్లాస్ కానీ ఉన్నాయి కదా, దాంట్లో ఉన్నటువంటి నీళ్ళలో పసుపు కుంకుమ వేయద్దు, గంధము అక్షంతలు వేసి ఆ నీళ్ళలో సామవేదో యదర్వణ అంగైచ సహితా సర్వే కలశంత సమాశ్రితా గాయత్రీ చైవ సావిత్రి శాంతి పుష్టికరీ తదా ఆయాంతు మమ శాంత్యర్థం దుర్దక్షేకారక గంగే చ యమునే చైవ కృష్ణా గోదావరీ తదా నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కలశే గంధ పుష్పాక్షతైరభ్యశ్య. అంటే గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహం, లేదంటే రెండు వక్కలు ఉన్నాయి కదా మన దగ్గర, ఆ వక్కల పైన అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఇందాక కలశం లోపల పూజ చేసినటువంటి నీళ్లతోని గణపతి దగ్గర ఒకసారి మంత్రం చెప్పినప్పుడు ఆ గణపతి దగ్గర ఆవాహన చేస్తున్నాం. అంటే ఆ వక్కల లోపలికి మనం పూజించాలనుకుంటున్నటువంటి భగవంతుని దాని లోపలికి ఆవాహన చేస్తాం కాబట్టి చెప్పినప్పుడు మంత్రం చెప్పినప్పుడు దాని లోపల స్వాహనప్పుడు ఆ వక్కల మీద కానీ గణపతి మీద కానీ నీళ్లు వేయండి. ఓం భూ మహాగణపతి మావాహయామి, ఓం భువః మహాగణపతి మావాహయామి, ఓం సువః మహాగణపతి మావాహయామి, ఓం భూర్భువస్సువః మహాగణపతి మావాహయామి, స్థాపయామి పూజయామి. గమేనో హిరణ్యభ్యశ్వాంద్రపినో దేవ సోమః గణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రం ఉంది కదా, వస్త్రం వేయండి. వస్త్రం వేసి పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. గణాధిపతయే నమః. వస్త్రయజ్ఞోపవీతాగ్రేణ అక్షతాన్ ధారయామి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాద్. భస్మ పరికల్పయామి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీ. ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రియం.
దివ్య పరిమళ గంధాన్ ధారయామి యా గుంగూరం ఏకబిల్వం శివార్పణం గణాధిపతయే నమః బిల్వపత్రాన్ని ధారయామి. పత్తిది పెట్టినాము, ఉన్నవాళ్ళు పెట్టండి. తర్వాత పువ్వులు తీసుకోండి. ఫస్ట్ గణపతికైనా అమ్మవారికైనా వాళ్ళిద్దరు కూడా రక్తవర్ణం, రక్తగంధం, రక్తపుష్పం, రక్తమాల్యాంబరధరం, రక్తచక్ర ధ్వజ రథపతాకాది శోభితం. అంటే అందరూ కూడా గణపతి కానీ అమ్మవారికి కానీ ఎక్కువగా రక్తవర్ణము అంటే ఎరుపు వస్త్రము, ఎరుపు రంగు ఉన్నటువంటి వర్ణం ఉన్నటువంటి దాన్ని ఇష్టపడతారు. కాబట్టి ఫస్ట్ ఓం సుముఖాయ నమః గణపతికి పువ్వులు పెట్టండి. గణపతికి ఒక 5 పూలు పెట్టండి. పూలు పెట్టిన తర్వాత అక్షతలు వేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః. ఓం తీసుకొని తనలో పెట్టుకోండి. గౌరమ్మ కూడా పసుపు కుంకుమ బొట్టు పెట్టి పూజ చేయండి. గౌరీ గణపతి దేవతాభ్యో నమః. గౌరీ నిమాయ శ్రీరాణి చక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూషే సహస్రాక్షర పరమే వ్యోమన్ మహాగౌరీ నమో నమః. యథాశక్తి మనము ఏదైతే కార్యక్రమం చేయదలుచుకుంటున్నామో ఇప్పుడు అమ్మవారి యొక్క సహస్రనామాలు 1000 నామాలతోని 1 నిమిషంలో ఇది చెప్తా. ఎప్పుడైనా అమ్మవారి యొక్క సహస్రనామాలు చదివేటప్పుడు ఏదైనా పారాయణం చేసేటప్పుడు స్టార్ట్ చేసినాక కంప్లీట్ చేసేంత వరకు లేవకూడదు. తర్వాత మనం పారాయణం చేసేటటువంటి బుక్ చేత పట్టుకొని కానీ తల ఊపుకుంటూ కానీ కొంతమంది అట్లా కూడా కాకుండా మందస్వరంగా చదవాలంటే నార్మల్ మోడ్లా చదవాలి. చదివితే అప్పుడు దానితో ప్రతిఫలం బాగుంటుంది. సహస్రనామాలు ప్రారంభిస్తారు. మీరు మీ దగ్గర కుంకుమ ఉంది కదా, అందరికి కూడా ఓం అష్టశ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ఓం సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. ఓం శ్రీ లలితాదేవి నమో నమః. సహస్రనామపారాయణం చ కరిష్యేత్. నేను చదువుతూ ఉంటా, మీరందరూ కూడా అక్షతల పడి నమస్కారం చేసుకొని కుంకుమ తీసుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞే నమః. ఓం ఐం హ్రీం శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం చిదగ్నికుండ సంభూతాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం దేవకార్య సముద్భుతాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఉద్యద్భాను సహస్రాభాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం చతుర్భావ సమన్వితాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం రాగస్వరూప భాషాఢ్యాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్రోధాకార భుజోజ్వలాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం మనోరూపేక్షకోదండాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం పంచతన్మాత్ర సహాయకాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం విచారణ ప్రభార పూర్ణ పంచ బ్రహ్మాండ మండలాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం చంపకాశోక పుర్ణాక సౌగంధిక సత్యజాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం గురువిందమనిశ్రేణి గణకోటీరమణితాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం అష్టమీచంద్ర విద్రాజ ధరికత్ర శోభితాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం ముఖచంద్రకలంకాభ బుధనాభిషేషకాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం వరదస్మర మాంగళ్య గృహతోరణ
चित्तिकाय नमः ओम ऐं ह्रीं श्रीं भक्तलक्ष्मी परिवाह चरण मीनाभोजनाय नमः ओम ऐं ह्रीं श्रीं नवचंपक पुष्पाभ नासा दंडविराजिताय नमः ओम ऐं ह्रीं श्रीं ताराकांति रसकारी नासा भृणभूषिता भासुराय नमः ओम ऐं ह्रीं श्रीं कदम्ब मंजरी क्लिप्त कर्णपूर्णमनोहराय नमः ओम ऐं ह्रीं श्रीं तारंगयुगलीभूत तपनोरूपमण्डलाय नमः ओम ऐं ह्रीं श्रीं पद्मराग शिरादर्श परिभाविक बोधभूवे नमः ओम ऐं ह्रीं श्रीं कर्पूरवीति कामोद समाकर्ष दिगंधराय नमः ओम ऐं ह्रीं श्रीं निजसल्लभ माधुर्य भक्तिस्थ कच्छपे नमः ओम ऐं ह्रीं श्रीं मंदस्मित प्रभापूर मध्यं कामेशमानसाय नमः ओम ऐं ह्रीं श्रीं मनागृत सादृश्य शुभस्ते विराजिताय नमः ओम ऐं ह्रीं श्रीं कामेशबद्ध मांगल्य सूत्र शोभित कंदनाय नमः ओम ऐं ह्रीं श्रीं कनकांगद केयूर कमनीय पूजान्विताय नमः ओम ऐं ह्रीं श्रीं रत्नग्रेवे सिद्धाग लोल मुक्ताफलान्विताय नमः ओम ऐं ह्रीं श्रीं कामेश्वर प्रेम रत्न मणिप्रदवनिस्तन्ये नमः ओम ऐं ह्रीं श्रीं नाभ्यालवाल रोमाले तथा फलकुशद्वे नमः ओम ऐं ह्रीं श्रीं लक्षरोमलताधारता समन्येषु मध्यमा ये नमः ओम ऐं ह्रीं श्रीं स्तनभारतधरन्मध्य पट्टबन्धवित्रयाय नमः ओम ऐं ह्रीं श्रीं अरुणारुण कौस्तुम्भ वस्त्र भास्वत्कटीतत्ये नमः ओम ऐं ह्रीं श्रीं रत्नकिङ्किणी कारम्य रसनादाम भूषिताय नमः ओम ऐं ह्रीं द्वयोज्ज्वलाय नमः ओम ऐं ह्रीं श्रीं इन्द्रगोप परिक्षिप्त स्मरतूना भजङ्गिकाय नमः ओम ऐं ह्रीं श्रीं गूढगुल्पाय नमः ओम ऐं ह्रीं श्रीं कूर्मपृष्ठुज नमः ओम ऐं ह्रीं श्रीं सिद्ध्यानमणि मञ्जीर मण्डितश्रीपदाम्बुजाय नमः ओम ऐं ह्रीं श्रीं मदारीमन्तगमन महालावण्यशेवदे नमः ओम ऐं ह्रीं श्रीं सर्वारुणाय नमः ओम सर्वाभरणपूजिताय नमः ओम ऐं ह्रीं श्रीं शिवकामेश्वरङ्गस्थाय नमः ओम ऐं ह्रीं श्रीं शिवाय नमः ओम ऐं ह्रीं श्रीं स्वादिवल्लभाय नमः ओम ऐं ह्रीं श्रीं सुमेरसुन्दमध्यक्षाय नमः ओम ऐं ह्रीं श्रीं श्रीमन्नगरनायकाय नमः ओम ऐं ह्रीं श्रीं चिन्तामणि गृहान्तस्थाय नमः ओम ऐं ह्रीं श्रीं पंचब्रह्मासंस्थिताय नमः ओम ऐं ह्रीं श्रीं महापद्मालये संस्थाय नमः ओम ऐं ह्रीं श्रीं कर्मवनवासिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं सुधासागर मध्यस्थाय नमः ओम ऐं ह्रीं श्रीं कामनाथतूयमानन्द वैभवाय नमः ओम ऐं ह्रीं श्रीं भण्डासुरवधोद्युक्त शक्तिसेना समन्विताय नमः ओम ऐं ह्रीं श्रीं संपत्करी समारूढ़ सिंदूर रथसेविताय नमः ओम ऐं ह्रीं श्रीं अश्वारूढ़ाधिष्ठिताश कोटि कोटि विराजिताय नमः ओम ऐं ह्रीं श्रीं चक्रराजर दारूढ़ सर्वायुध परिष्कृताय नमः ओम ऐं ह्रीं श्रीं गिरिचक्रदारूढ़ मंडिनी परिसेविताय नमः ओम ऐं ह्रीं श्रीं गिरिचक्रदारूढ़ दंडनारपुरस्कृताय नमः ओम ऐं ह्रीं श्रीं वाज्वाला मालिकाक्षुत पक्षि प्रागारमध्यकाय नमः ओम ऐं ह्रीं श्रीं भ्रदतैन्यवदुक्त शक्ति विक्रमशिवान्विताय नमः ओम ऐं ह्रीं श्रीं मन्त्रिण्यम्बा विरचित विषङ्गवरदोषिताय नमः ओम ऐं ह्रीं श्रीं विशुक्रप्राणहरण वाराहीवीजिन नमः ओम ऐं ह्रीं श्रीं कराङ्गुलिनोत्पन्न नारायणदशाकृत्ये नमः ओम ऐं ह्रीं श्रीं महापाशुपदात्राग्निर्दग्धातुर्सैनिकायै नमः ओम ऐं ह्रीं श्रीं कामेश्वरार्थनित्यर्थसम्बन्धातुरशून्यकायै नमः ओम ऐं ह्रीं श्रीं ब्रह्मोपेन्द्र महेन्द्रादिदेव संस्तुत वैभवाय नमः ओम ऐं ह्रीं श्रीं हरनेता संदग्ध काम संजीवनौषध्यै नमः ओम ऐं ह्रीं श्रीं श्रीमद्भागवत कोटैक स्वरूप मुखपङ्कजाय नमः ओम ऐं ह्रीं श्रीं कंकाधकट पर्यंत मध्य कोटस्वरूपिण्ये नमः ओम ऐं ह्रीं श्रीं शक्तिमूढये नमः ओम ऐं ह्रीं श्रीं ब्रह्मग्रन्थि विभेदिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं मणिपूरान्तर्विताय नमः ओम ऐं ह्रीं श्रीं विष्णुग्रन्थि विभेदिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं आज्ञाचक्रान्तरालस्ताय नमः ओम ऐं ह्रीं श्रीं रुद्रग्रन्थि विभेदिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं सहस्राराम्बुजारूढाय नमः ओम ऐं ह्रीं श्रीं सुधासाराभिवर्षिण्ये नमः ओम ऐं ह्रीं श्रीं तलिलतासमरुच्ये नमः ओम ऐं ह्रीं श्रीं षट्चक्रोपरि संस्थिताय नमः ओम ऐं ह्रीं श्रीं महाशक्त्यै नमः ओम ऐं ह्रीं श्रीं कुण्डलिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं वृषतन्तुतनीयसे नमः ओम ऐं ह्रीं श्रीं भवान्ये नमः ओम ऐं ह्रीं श्रीं भावनागम्याय नमः ओम ऐं ह्रीं श्रीं भवारण्यकुटारिकाय नमः ओम ऐं ह्रीं श्रीं भद्रप्रियाय नमः ओम ऐं ह्रीं श्रीं भद्रमूर्त्यै नमः ओम ऐं ह्रीं श्रीं भक्तसौभाग्यदायिने नमः
ओम ऐं ह्रीं श्रीं भक्तिप्रियाय नमः ओम ऐं ह्रीं श्रीं भक्तिगम्याय नमः ओम ऐं ह्रीं श्रीं भक्तिवशाय नमः ओम ऐं ह्रीं श्रीं भयापहाय नमः ओम ऐं ह्रीं श्रीं शाम्भव्ये नमः ओम ऐं ह्रीं श्रीं शारदाराध्याय नमः ओम ऐं ह्रीं श्रीं शर्वाण्ये नमः ओम ऐं ह्रीं श्रीं शर्मदायिने नमः ओम ऐं श्रीं निर्गुणाय नमः ओम ऐं ह्रीं श्रीं निष्कलाय नमः ओम ऐं ह्रीं श्रीं शान्ताय नमः ओम ऐं ह्रीं श्रीं निष्कामाय नमः ओम ऐं ह्रीं श्रीं निरुपप्लवाय नमः ओम ऐं ह्रीं श्रीं निरुपाधये नमः ओम ऐं ह्रीं श्रीं निरीश्वराय नमः ओम ऐं ह्रीं श्रीं निरागाय नमः ओम ऐं ह्रीं श्रीं रागमदनाय नमः ओम ऐं ह्रीं श्रीं निर्मदाय नमः ओम ऐं ह्रीं श्रीं मदनाशिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं निश्चिन्ताय नमः ओम ऐं ह्रीं श्रीं निरहंकाराय नमः ओम ऐं ह्रीं श्रीं निष्पापाय नमः ओम ऐं ह्रीं श्रीं पापनाशिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं निष्क्रोधाय नमः ओम ऐं ह्रीं श्रीं क्रोधनाशिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं निर्लोभाय नमः ओम ऐं ह्रीं श्रीं लोभनाशिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं निस्संशयाय नमः ओम ऐं ह्रीं श्रीं संशयज्ञे नमः ओम ऐं ह्रीं श्रीं निर्भवाय नमः ओम ऐं ह्रीं श्रीं भवनाशिन्ये नमः ओम ऐं ह्रीं निरत्ययाय नमः ओम ऐं ह्रीं श्रीं दुर्लभाय नमः ओम ऐं ह्रीं श्रीं दुर्गमाय नमः ओम ऐं ह्रीं श्रीं दुःखहन्ते नमः ओम ऐं ह्रीं श्रीं समानाधिकवर्जिताय नमः ओम ऐं ह्रीं श्रीं सर्वशक्तिमये नमः ओम ऐं ह्रीं श्रीं सर्वमंगलाय नमः ओम ऐं ह्रीं श्रीं सद्गतिप्रदाय नमः ओम ऐं ह्रीं श्रीं सर्वेश्वर्यै नमः ओम ऐं ह्रीं श्रीं सर्वमयै नमः ओम ऐं श्रीं महारूपाय नमः ओम ऐं ह्रीं श्रीं महापूज्याय नमः ओम ऐं ह्रीं श्रीं महापातकनाशिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं महामायाय नमः ओम ऐं ह्रीं श्रीं महासत्त्वाय नमः ओम ऐं ह्रीं श्रीं महाशक्त्यै नमः ओम ऐं ह्रीं श्रीं महारत्यै नमः ओम ऐं ह्रीं श्रीं महाभोगाय नमः पद्मनाभयाय पद्मनयनाय नमः ओम ऐं ह्रीं श्रीं पद्मराग समप्रभाय नमो ऐं ह्रीं श्रीं पंचप्रेतासनासीनाय नमो ऐं ह्रीं श्रीं पंचब्रह्मस्वरूपिणे नमः ओम ऐं ह्रीं श्रीं परमचिन्मये नमः ओम ऐं ह्रीं श्रीं परमानन्दाय नमः ओम ऐं ह्रीं श्रीं विज्ञानघनरूपिणे नमो ऐं ह्रीं श्रीं ध्यानध्येयरूपाय नमो ऐं ह्रीं श्रीं धर्माधर्म विवर्जिताय नमः ओम ऐं ह्रीं श्रीं विश्वरूपाय नमः ऐं ह्रीं श्रीं जागरिण्ये नमः ओम ऐं ह्रीं श्रीं स्वपन्थे नमः ओम ऐं ह्रीं श्रीं तैजसात्मिकाय नमः ओम ऐं ह्रीं श्रीं प्रज्ञात्मिकाय नमः ओम ऐं ह्रीं श्रीं तुर्याय नमः ओम ऐं ह्रीं श्रीं सकलागम संदेह शक्ति संपुटमौक्तिकाय नमः ओम ऐं ह्रीं श्रीं पुरुषार्थप्रदाय नमः ओम ऐं ह्रीं श्रीं पूर्णाय नमः ओम ऐं ह्रीं श्रीं भोगिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं भुवनेश्वर्ये नमः ओम ऐं ह्रीं श्रीं अंबिकाय नमः ओम ऐं ह्रीं श्रीं अनादिनिधनाय नमः ओम ऐं ह्रीं श्रीं हरिब्रह्मेन्द्र सेविताय नमः ओम ऐं ह्रीं श्रीं नारायण्ये नमः ओम ऐं ह्रीं श्रीं नादरूपाय नमः ओम ऐं ह्रीं श्रीं नामरूप विवर्जिताय नमः ओम ऐं ह्रीं श्रीं ह्रींकार्ये नमः ओम ऐं ह्रीं श्रीं श्रीमत्ये नमः ओम ऐं ह्रीं श्रीं हृद्याय नमः ओम ऐं ह्रीं श्रीं हेयोपादेयवर्जिताय नमः ओम ऐं रूपिणे नमः ओम ऐं ह्रीं श्रीं शनकादि समाराध्याय नमः ओम ऐं ह्रीं श्रीं चित्कराय नमः ओम ऐं ह्रीं श्रीं आनन्दकलिकाय नमः ओम ऐं ह्रीं श्रीं प्रेमरूपाय नमः ओम ऐं ह्रीं श्रीं प्रियङ्करे नमः ओम ऐं ह्रीं श्रीं नामपारायण प्रियाय नमः ओम ऐं ह्रीं श्रीं पाशहस्ताय नमः ओम ऐं ह्रीं श्रीं पाशहस्ते नमः ओम ऐं ह्रीं श्रीं परमन्त्रविभेदिने नमः ओम ऐं ह्रीं श्रीं मूर्ताय नमः ओम ऐं ह्रीं श्रीं अमूर्ताय नमः ओम ऐं ह्रीं श्रीं नित्यसत्ताय नमः ओम ऐं ह्रीं श्रीं मनमानसहंसिकाय नमः ओम ऐं ह्रीं श्रीं सत्यव्रताय नमः ओम ऐं ह्रीं श्रीं सत्यरूपाय नमः ओम ऐं ह्रीं श्रीं सर्वान्तर्याय श्रीं मुकुन्दाय नमः ओम ऐं ह्रीं श्रीं मुक्तिनिलयाय नमः ओम ऐं ह्रीं श्रीं मूलविग्रहरूपिणे नमः ओम ऐं ह्रीं श्रीं भावज्ञाय नमः ओम ऐं या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु श्रद्धारूपेण नमस्तस्यै नमस्तस्यै नमो नमः కూడా భక్తి పెట్టి పూజించినప్పుడు ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి శక్తి మనకు కలుగుతుంది. అది నమ్మకంతో చేయాలి. తర్వాత మన పిల్లలకు భక్తి నేర్పుతారు మీరు అందరూ కూడా. ఎందుకంటే ఎవ్వరు చెప్పినా కూడా ఎవ్వరు కూడా వినరు. కానీ ఒక తల్లి చెప్తే వింటది. నువ్వు ఏదికన్నా బిడ్డ ఏదైనా చెయ్యి, కానీ నీ మనసు లోపల నువ్వు చేస్తున్నటువంటి నిజమా కాదు ఒకసారి తలుచుకొని చెయ్యి.
ఈ లోపల ఏదైనా ఒక నీ ఇష్టదైవం భగవంతుడు జై శ్రీరామ నిదానం కానీ అమ్మవారి యొక్క నిదానం కానీ లోపల అనుకొని ఈ పని చెయ్యి, అది మంచిగా అవుతుంది, ఈ జాగకు పోవద్దు, ఈ జాగలో ఇది చేయొద్దు అని మీరు తల్లి కనుక చెప్పినట్లయితే ప్రతి పిల్లలు అందరూ వింటారు. ఫస్ట్ మనం అది ఆచరించి చూపాలి, అప్పుడే మన ధర్మం నిలబడుతుంది. మనం ధర్మం నిలబడలేనటువంటి రోజులో ఈ పూజా కార్యక్రమాలు ఎన్ని కూడా చేసినా ప్రతిఫలాన్ని ఇస్తాయి. కానీ కొన్ని సందర్భాలు ఏమైతుంది, ధర్మం లేనప్పుడు పూజా కార్యక్రమాలు ఎప్పుడు చేస్తాం, ఇంకా చేయలేము. కాబట్టి మనం అందరం కూడా ఎక్కడో దగ్గర సందర్భం వస్తుంది, అందరం కూడా చర్చించుకుంటాం. ఆ చర్చ లోపల 10 మంది 9 మంది ఉంటారు, ఒకరు ఇంకొకరు ఉంటారు. అప్పుడు ఆ చర్చ అక్కడ కొనసాగదు, ఎక్కడ కూడా ఉండదు. ఒక స్కూల్లో చెప్పనియరు, ఒక గుడికాడ ఎప్పుడు తీర్థం ప్రసాదం అడావిడే ఉంటాయి, ఎక్కడ కూడా ఏ కార్యక్రమం కూడా కొనసాగదు. ఏదైనా సందర్భం వచ్చినట్టు ఇటువంటి సందర్భం ఇంతమంది అమ్మవాళ్ళు కలిసిరు కాబట్టి ధర్మము గురించి మాట్లాడాలి. మనకు జరుగుతున్నటువంటి అన్యాయము గురించి మాట్లాడినప్పుడు మనము ఉత్తేజం కావాలి. మనము చేసేటటువంటి మీరు 2 పనులు అరటి పనులు కొనుక్కొచ్చినట్టే అందులోపల పోయేటటువంటి 2 పైసలు ధర్మానికి పోవాలి, అధర్మానికి పోవద్దు. కాబట్టి ఏదైనా ఇట్లా ధర్మ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, మనం చేసేటువంటి పుణ్యఫలంలో కనీసం 1% కూడా వాళ్ళకు కూడా కలగాలి. మనం కూడా పుణ్య కార్యక్రమాలు చేపియాలి. ధర్మ కార్యక్రమాలు చేసినప్పుడు దాని తర్వాత ధర్మం నిలబడాలంటే మనం ధర్మ కార్యక్రమాలు చేయాలి. ధర్మం అంటే పూజా కార్యక్రమం చేసి 10 మందికి అన్నం పెట్టడం కాదు. 10 మంది ఇక్కడ ఈ విధంగా వచ్చినప్పుడు 10 మందిని పోగూర్చడము ఒక ధర్మం అయితే ఇక్కడ తెలుసుకోవడం ఇంకొక ఎత్తు. కాబట్టి మనము మన యొక్క ధర్మాన్ని, మన సంస్కృతిని మన పిల్లలకు నేర్పాలి, చెప్పాలి. పంచిపెట్టడం కాదు, ధర్మాన్ని పంచిపెట్టేటట్లుగా చేయాలి. తర్వాత ఏ కార్యక్రమం ఉన్నా కూడా మన ధర్మానికి సంబంధించినటువంటి దానికి ఉపయోగపడేటట్లుగా చేయండి. ఇంకొకటి మాట ఉంటుంది ఏంటంటే అపాత్రత దానం చేయొద్దని చెప్తారు. అంటే ఒక వస్తువు ఇస్తున్నాము అంటే పనికి వచ్చేటోనికి ఇవ్వాలి. వాడు ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు ఈ వస్తువు ఏమి ఇచ్చినా తీసుకుంటా పోయేటోనికి కాదు. అంటే వాడు ఇచ్చేటోనికి ఇవ్వాలి. మనం ఏదైనా అవకాశం కల్పిస్తున్నాము అంటే మనకు చెడు చేసేటోనికి అవకాశం కల్పించదు. ఎక్కడ కూడా చెప్తారు ఉపకారికి ఏమంటారు, అందరికి తెలుసు కదా, అపకారికి ఉపకారం చేయాలని. అది ఒకప్పటి సమేత పద్యం ఒకటి. అపకారికి ఉపకారం చేయాలని పెద్ద మనుషులు చెప్పి అందరికి మంచిగా ఉండేటప్పుడు సరిపోయింది. కానీ ఈ కాలంలో ఎవరు అట్లా లేరు. ధర్మానికి కట్టుబడి నిలబడాలి, అధర్మాన్ని ధర్మంతోనే జయించాలి. ఒకసారి కొడితే చూపించడం కాదంటే స్తబ్దంగా ఉండడం కాదు, ధర్మానికి నిలబెట్టాలి. అంటే మీ అందరికీ తెలుసు ఎట్లా చేయాలనేది. కాబట్టి ఆ కార్యక్రమానికి ఏ విధంగా బాటలు పడతాయో ఇటువంటి ప్లేస్లో చర్చించుకోవాలి. మీరు ఒకసారి చూడండి, ఎక్కడ పోయినా కూడా మనం మాట్లాడుకునే ఎక్కడ కూడా సందర్భం ఉండదు. ఎక్కడైనా సందర్భం కలిస్తే మీ ఇంటి లోపల విషయాలు మాత్రమే మాట్లాడుకుంటాం. కానీ అది సాధ్యమైనంత వరకు కరెక్ట్ కాదు. మనము ఏ విధంగా నిలబడాలి సమాజం లోపల, మనం అందరం ఏ విధంగా గట్టిగా నిలబడాలని ఆలోచించి దానికి సంబంధించినటువంటి 2 మాటలు చెప్పండి. మీకు మీ గది లోపల కానీ మీ ఇంటి లోపల కానీ కలిగినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అందరం కలిసి చర్చించుకుంటే దానికి ఒక మంచి మార్గము దొరుకుతుంది. మనందరం కూడా నిలబడతాం. ఎవరో ఒకరు నిలబడేటటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చినప్పుడు ధర్మం నిలబడుతుంది, మనము నిలబడతాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ధర్మము నిలబడని చోట మనము ఎప్పుడు కూడా నిలబడము. కూడా దృష్టిలో పెట్టుకొని మన ధర్మానికి సహకరించి ధర్మము చేస్తున్నటువంటి వాళ్ళకు చేయూతనియాలి. చేయూతనియలేనటువంటి పక్షంలో మౌనంగా ఉండాలి, ఎప్పుడు వ్యతిరేకించవద్దు. దరిద్రుడు ఎవడంటే ధర్మము చేస్తున్నటువంటి వానికి కించపరుస్తూ వ్యతిరేకించేవాడే అసలైన దరిద్రుడి దేశంలో. కాబట్టి ధర్మము చేస్తున్నటువంటి వారికి సహాయ సహకారాలు అందించండి. అందరి పక్షం లోపల మౌనంగా ఉండండి. మీ యొక్క చేయూతను అందించినప్పుడే ధర్మం నిలబడుతుంది. ధర్మం నిలబడినప్పుడే మనం నిలబడతాం. అందరికీ కూడా జై శ్రీరామ్. హారతి అవుతుంది, మంగళహారతి మీ దగ్గరికి వస్తుంది. భక్త జనుల పాలించే వెచ్చని
వందనమిదిగో వందనమిదిగో గణపతి మహారాజా వేలుకులకు వేలుకు నీకే తొలి పూజ వందనమిదిగో చేసాను భక్తి వ్రతమే మరలాలించుమా మహిళోన మహిమే కలిగిన మాత పాలించుమా పరిపాలించుమా అమ్మా సంతోషి అమ్మా సంతోషి మరచేను మనోహరులేలా భాగ్యాలించే బాంధవి లోకానని వేలే నారాత్రమాచే కరుణించే మా అమ్మవు నీవేలే ఏ నాటికి నీ సత్కృపనే కోరాటికి నీ సత్కృపనే కోరానే సుమా మహిళోన మహిమే కలిగిన మాత పాలించుమా పరిపాలించుమా అమ్మా సంతోషి राज्यं महाराज्यवाधिपत्यमयं समस्तवल्यावेश्याः सार्वभौमस्सार्वाजः आन्धादानाद्धा पृथिवी समुद्रवल्यं दायायकरानिधि तदम्भिषश्चलोको भगीरवृतप्रवेष्टारः मरुत्कस्यावसङ्ग्रहे आदित्यपुस्तकामुप्रियेष्के देवास्तभास्तदैति महालक्ष्मी देवताभ्यो मंत्रपुष्पाञ्जलिं समर्पयामि स्वस्ति प्रजापति परिपालयन्तां न्यायेन मार्गेण महे महेशाः గం గణపతయే నమః గణాధిపతయే నమః ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి మీ దగ్గర తెచ్చినటువంటి పండు ఫలము గణపతి నైవేద్యం పెట్టండి తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ గణాధిపతయే నమః महामंगल अवसरार्थं कर्पूरकर्णीफलसहित नारिकेलफलोदक नैवेद्यं निवेदयामि अस्तमो प्रक्षालयामि शुद्धाचमनीयं समर्पयामि చేతులు అక్షంతలు పట్టుకోండి అందరూ కూడా గజాననం భూతగణాదిసేవితం అభిష్టజంబోమలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం శ్రీమ విఘ్నేశ్వరాయ నమః అందరికీ నమస్కారం. అయితే మనకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసం లోపల వచ్చేటటువంటి ఈ శుక్రవారం రోజున ఇక్కడ ప్రతి సంవత్సరం మాదిరిగా లలితా సహస్రనామాలతోని కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ విధంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అమ్మవారు శక్తి స్వరూపము. మనము ఎప్పుడైతే అమ్మవారిని శక్తిగా భావించి అన్ని శక్తులు సర్వశక్తిమయి సర్వ సద్గతి మంగళ ప్రధాన అన్నిటికీ శక్తులకు కూడా అన్ని కూడా అన్నింటి లోపల కూడా తను ఉంటుంది. కాబట్టి అన్నింటినీ లోపల అమ్మవారిని చూసుకుంటూ మనం ఈ పూజా కార్యక్రమం నిర్వహించి కుంకుమార్చన చేస్తాం 1000 నామాలతోనే. అమ్మవారు కూడా మనం ఈ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసం లోపల అమ్మవారి పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటూ మనమందరము కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మనము మన ప్రాంతము మన దేశము కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మనం ఎప్పుడైతే ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తామో
ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. ఈ విధంగా ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు మన వల్ల ఎంతోమంది ధర్మము అంటే ఏమిటిది తెలుసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ధర్మ కార్యాల లోపల మనవంతు సహాయ సహకారాలు అందించి మన సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్ళాలి. ఎవరైతే ఈ కార్యక్రమాలు ఈ విధంగా ఆచరిస్తున్నారో మనవంతు సహకారంగా కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలి. అందించినప్పుడు మన ధర్మం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతోనే ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి యజమానులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై సంతోషి మాతాకి జై. ఈ సంతోషి మాత దేవాలయము 1993వ సంవత్సరంలో కీర్తిశేషులు మోనిగారి నారాయణ రామలక్ష్మి దంపతుల గారులచే ప్రతిష్ఠించడం జరిగింది. ఈ గుడి ఆశ్వీజ మాసం బహుళ షష్ఠి రోజున ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ప్రతి సంవత్సరము వార్షికోత్సవ సంబరాలు జరుగుతాయి. యజ్ఞాలు, హోమాలు, పూజాదులు నిర్వహిస్తుంటారు పంతుల్లో. ప్లస్ అది కాకుండా ప్రతి శుక్రవారము మహాభిషేకము, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు లలితా సహస్రనామ పారాయణలు, సంతోషిమాత ఉద్యాపనలు కూడా ఇక్కడ జరుగుతాయి. మనం తెలంగాణ జిల్లాలో, ఇక్కడ వికారాబాద్ జిల్లాలో ఈ సంతోషిమాత దేవాలయాలు అన్ని చోట్ల ఉండడం చాలా తక్కువ. మన వికారాబాద్ జిల్లాలో ఇక్కడ శివరాం నగర్ కాలనీలో అమ్మ ఇక్కడ వెలసి ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాం. జై శ్రీరామ్.